నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తగ్గుముఖం పట్టిన వర్షాలు, ఊపిరి పీల్చుకున్న ప్రజానికం. తునిలో తట్టు ప్రాంతాల్లో యనమల దివ్య పర్యటన. తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. మోంతా తుఫాన్కు తల్లడిల్లిన కోనసీమ. భారీ వర్షాలకు పంటలకు అపార నష్టం. సహాయక కార్యక్రమాల్లో నేతలు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కొనతాల పర్యటన. మోంతా తుఫాన్ విశ్వరూపం చూపించిన కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల నష్ట నివారణ చేయగలిగామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె భవిష్యత్తులో తుని పట్టణాన్ని ముంపు బెడద నుంచి గట్టెక్కించే ప్రణాళికలు అమలు పరుస్తున్నామన్నారు. అంతకుముందు రెల్లి కాలనీ, ఇసుకలపేట తదితర ప్రాంతాలకు చెందిన తుఫాన్ బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య తుఫాను హెచ్చరికలతో మెరుపు వేగంతో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టే తుఫాన్ తీవ్రత తగ్గడంతో సహాయక కార్యక్రమాలను పరుగులు పట్టిస్తున్నారు. ఓవైపు లోతట్టు ప్రాంతాల పరిశీలన, మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యవేక్షణ చేశారు. తాండవ నది ప్రవాహం అంతగా లేకున్నా విస్తారంగా కురిసిన వర్షాలకు తుని టౌన్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే యనమల దివ్య ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడే మోటార్లు ఏర్పాటు చేసి నీరు నిలువలేకుండా చేశారు. మరోవైపు యనమల దివ్య హయాంలో నిర్మించిన డ్రైన్ల వల్ల ఎప్పటి నీరు ఎప్పటికప్పుడు బయటకు పోవడంతో పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించిన ఆమె తుని పట్టణంలో మార్కండ్రాజుపేట వంటి లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతకుముందు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణంలోని ముంపు బారిన పడ్డ రెల్లి కాలనీ, ఇసుకలపేట తదితర ప్రాంతాలకు చెందిన తుఫాన్ బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకు కన్నా వర్షాలకు తుని పట్టణం బాగా తట్టుకుందని, భవిష్యత్తులో పట్టణాన్ని ముంపు బెడద నుంచి పూర్తిగా గట్టెక్కిస్తామని, అందుకు కార్యాచరణాన్ని రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, ఇనిగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, సొల్ల లోవరాజు, కుసుమంచి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, తట్టవర్తి రాజా, దంతులూరి శ్రీనివాసరాజు, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, అద్దేపల్లి బాలాజీ, అల్లు రాజు, వారాది జ్యోతి, ధారేష్, చిందగాల ప్రసాద్, తుమ్మలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆ భగవంతుని దయ వల్ల ఆ మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది. కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో రోడ్లు బ్లాక్ అయినాయా, డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా, రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడైనా అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది. కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త. కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ 28 కానీ 29, 30 కానీ ఈ చిన్న రోడ్లు, ఈ డ్రైనేజ్లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూశాను. కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము. అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెక్టర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం కానీ, అలాగే ఫ్యామిలీకి 3000 ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన తుని టౌన్ కి వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. ఇవాళ పొద్దున్నే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. దాదాపు ఒక 200 మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన 25 kgs బియ్యం కానీ, అలాగే ఆయిల్ కానీ, ఇది బంగాళదుంపలు కానీ, ఆనియన్స్ కానీ, అలాగే షుగర్ కూడా, ఇవన్నీ కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన రెల్లి కాలనీలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇసుకలపేటలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా 200 కుటుంబాలు కూడా దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్స్ ఈ సమస్య కూడా ఇందాకే కమిషనర్ గారితో, చైర్మన్ గారితో, మన తుని టౌన్ నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి
ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ గా లేకుండా చెట్లు కూడా ఎక్కడన్నా కూలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయవలసిందిగా నేను వారందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తుని టౌన్ కాస్త వర్షాల తాకిడికి నిలబడిందనే చెప్పుకోవాలి. ఈ తుఫాన్ ప్రభావానికి ఇవాళ తుని టౌన్ నిలబడిందనే చెప్తున్నారు ప్రజలు కూడా. అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. మోంతా తుఫాను వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయ పునరావాస చర్యలు సకాలంలో చేపట్టడంతో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడగలిగామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దీనికోసం గత 36 గంటలుగా తనతో పాటు కష్టపడి తిరుగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నామని, అలాగే సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టిన అన్ని శాఖల అధికార యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు. కోటిలింగాలపేటలోని 100 మత్స్యకార కుటుంబాలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్ ప్యాకెట్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పంపిణీ చేశారు. మోంతా సైక్లోన్ ఈ రాష్ట్రానికి తాకుతా ఉన్న పరిస్థితుల్లో గత 3 రోజులుగా ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకున్నారన్నది మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల్లోని చూడడం జరిగింది. తీరం తాకడం ఇంకొక రోజు పాటు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి ఏదైతే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామో అనంటే ప్రధానమైన కారణం అప్రమత్తం అవ్వడం. 2 రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని పదే చెప్పడం, ఎక్కడికక్కడ గాడ్స్ అన్నిటికీ బ్యారికేడ్ చేయడం, మా సోదరులు అయితే వేటకి వెళ్ళకూడదని వేట నిషేధించడం, రీహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని విధాలైన సౌకర్యాలు కల్పిస్తూ మరలా తుమ్మలో ఏదైనా బాగా నీటి మునిగితే అక్కడ ఏదైనా ప్రజలు ఇబ్బంది కలిగితే నైట్ టైం వెళ్ళడానికి కూడా మనకు చాలా ఇబ్బంది ఉంటుందని ఒక నాటు పడవను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం, పొజిషన్ చేయడం కూడా జరిగింది. కాని పరిస్థితి ఏమో వస్తే 10 మంది నాటు పడవను మోసి తుమ్మలో వీధుల్లో తిరుగుతూ కాస్త రిలీఫ్ మెజర్స్ కి ఉపయోగపడుతుందని దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదృష్టవశాత్తు గత 2 రోజులుగా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే ఈ 15 నెలలుగా ప్రతి 2 నెలలకి డీసిల్టింగ్ ఎలాగైతే చేస్తామో ఈ 2 రోజుల్లో కూడా మెయిన్ ట్రైన్స్ అన్ని కూడా ప్రాపర్ గా డీసిల్టింగ్ చేయడం వల్ల వర్షపు నీరు చాలా సునాయాసంగా ఈ యొక్క నల్లా ఛానల్ ద్వారా గోదావరిలో వెళ్ళిపోవడం వల్ల నీటి మునిగే ఇబ్బందులు ఎక్కడా కూడా నగరంలోనే తలెత్తలేదు. చాలా కలెక్టివ్ గా పనిచేశాం, కష్టపడ్డారు అందరూ కూడా. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళు లంకల్లో ఉండేవారు కాదు, గట్టమ్మట ఉంటారు. వాళ్ళు కూడా వేటకే వెళ్తారు. ఇప్పుడు గత 2 రోజులుగా వేట నిషేధించడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం ఒక పాలసీ ఏంటంటే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకే రిలీఫ్ మెజర్స్ రిలీఫ్ కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల 2 రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు 100 కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 100 కేజీలు 10 కేజీలు రైస్ మనిషి కుటుంబానికి 10 కేజీలు రైస్, పప్పు, కందిపప్పు, పంచదార, నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రమ్మన్నాను, ఒకసారి డిస్కస్ చేసి, ఆఫీసర్స్ కూడా వచ్చారు, ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక వినూత్నమైన సమస్య. లంకల్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తా ఉంది. కానీ వీళ్ళు గోదావరి గట్టమ్మట ఉన్నారు కాబట్టి రీహాబిలిటేషన్ ఉండట్లేదు. కానీ వేట నిషేధ సమయంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది. కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా
రివ్యూ చేసుకొని ఫర్దర్ గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం గేట్లు ఎత్తిన పరిస్థితుల్లో రాంబిల్లి మండలంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆర్టీఓ ఆయేషా డీఎస్పీ విష్ణు స్వరూపులతో కలిసి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. రాంబిల్లి మండలంలో లోవా వెల్చూరు వాడ నర్సాపురం గ్రామాలలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటుగా పర్యటించారు. కొత్తూరు నారాయణపురం గ్రామాల్లోకి శారదా నది నీరు చేరడంతో వరదల్లో కొన్ని కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ రెస్క్యూ బృందం సహాయంతో వారిని రక్షించారు. బుధవారం రాత్రి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా చేసిన అలర్ట్కి మేము పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్, ప్రత్యేకంగా పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇరిగేషన్, ముఖ్యంగా చెప్పాలంటే ఇరిగేషన్, వాస్తవానికి ఎక్కడ వర్షం పడినా కూడా లాస్ట్కి వచ్చేసరికి లోతట్టు ప్రాంతమైన రాంబిల్లి మండలం మీదే ఎప్పుడు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. బట్ ఈసారి చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ ఈరోజు కూడా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కొంచెం తగ్గుముఖం పట్టింది, అయినా కూడా ఇంకా మేము టోటల్గా కంప్లీట్ అయినంత వరకు కూడా ఎవ్వరూ కూడా నిద్రపోకుండా ఇటు మా కూటమి నాయకులు, అలాగే గ్రామస్తులు, అలాగే అధికారులు అందరం కూడా మరి కోఆర్డినేషన్తో మరి బ్రహ్మాండంగా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాం. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరి చెప్పాల్సిన సందర్భం ఇది. డెఫినెట్గా ఇంకా మాకు తెలిసి ఈ రాంబిల్లి మండలం వర్షం పడినా పడకపోయినా ఇంకొక 1 డే, ఒక 24 hours మాత్రం హై అలర్ట్లో ఉన్నాం. 100% ఇది టోటల్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయినంత వరకు కూడా మేము అంత జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళి. థ్యాంక్ యూ. వాటర్ రావడం వల్ల మధ్యలో ఉన్న ఐలాండ్ అలాంటి దాంట్లో ఉండిపోయిన ఒక ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి అంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరిగింది. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ అవర్ ఎమ్మెల్యే గారు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. ఎందుకంటే 2 రోజుగా మేము అటువైపు తిరిగితే ఆయన ప్రతి గ్రామాలు, ప్రతి హ్యాబిటేషన్స్కి, ప్రతి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి తిరిగి 2 రోజుగా చాలా 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 ఎఫర్ట్ పెట్టి ఈ 4 గ్రామాల్లో మనకి ఎక్కడ ఇష్యూ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం, మేము ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేయడం, ఆయన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవడం, ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసుకోవడం చాలా చక్కగా చేయడం జరిగింది. 2 రోజుగా మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లాతో పాటు ఏసార్లు పడే వర్షం కూడా ఇక్కడే వచ్చి సీలో కలుస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఇక్కడ వర్షం పడకపోయినా పక్కన జిల్లాలో పడే వర్షం ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇంత జాగ్రత్త పడడం వల్ల మనం చాలా మందిని వరదలు రాకముందే కాపాడగలిగాము. మై సిన్సియర్ అప్రిసియేషన్ టు అవర్ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ. మోంతా తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు పడ్డాయి. తుఫాను తీరం దాటడంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ వద్ద ఒక చెట్టు పక్కనే ఉన్న వ్యాన్ పై కూలడంతో వ్యాన్ ధ్వంసమైంది. కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరిచేలు, అరటి, కూరగాయలు, బొప్పాయి, పూల పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో పంట ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. గత 4-5 రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనతో ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా దక్షత, ఆయన యొక్క ముందు చూపు, ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది. ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా
సమయంతో కావడం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ గా ప్రజలందరినీ చైతన్యవంతపరిచి ఆ గాలుల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్ లేదా హోర్డింగ్స్ లేదా పూరి పాకలు, రేకుల షెడ్లు, శిథిలమవుతున్నటువంటి చిన్న చిన్న పెంకుటిళ్ళు, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం, వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయడం, మరి ఈ విధమైన ప్రమాదం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎక్కడ కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మరి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, వారి ముందు చూపు అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా, వైర్లు తెగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటి కూడా రెస్టోర్ చేయడం. ఇది ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్న కూటమి ప్రభుత్వం అన్నార్తులను ఆదుకునే లక్ష్యంతో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మరొక సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇవాళ తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు తుని టౌన్ కు సంబంధించి 28 మంది లబ్దిదారులకు 15,56,259 రూపాయల చెక్కులను ఆయా గ్రామాల నాయకులతో ఆమె అందజేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన తరువాత నియోజకవర్గంలోని 156 మందికి 1,25,00,000 రూపాయల వరకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక చేయూత అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, అంకంరెడ్డి రమేష్, గాడి రాజబాబు, చొక్కా అప్పారావు, కుసుమంచి సత్యనారాయణ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అరిగెల నరసింహమూర్తి, పోతల సూరిబాబు, పెన్మచ్చ నాగేశ్వరరావు, తమరాన సత్యనారాయణ, చిటికెల శ్రీనివాసరావు, మంతెన గంగాధర్, సుర్ల బోడయ్య, దాసరి ఈశ్వరరావు, జక్కాన రామునాయుడు, తమరాన రామకృష్ణ, యనమల బాలగోవిందు, చొక్కా జగన్నాథం, పక్కుర్తి నూకరాజు, వంశీ, గరిగిన లోవరాజు, తిత్తి ఏడుకొండలరావు, గంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు తవ్వుకొని మన రోజుకి సుమారు 50 లక్షల సుమారు మనకి రావడం జరిగింది. మన నియోజకవర్గంలో సరఫరా ఎప్పుడు లేదు. దానికి కానీ ఈ రోజున మరి చాలా అనారోగ్యం దెబ్బతిన్న వాళ్ళు, ఆరోగ్యంలో వర్తించిన వాళ్ళు ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రతిసారి ప్రతి ఇప్పుడు వచ్చినప్పుడల్లా 30 మందికి 40 మందికి ప్రతి ఒక్కరికి కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా, ఏ పార్టీ చెయ్యని విధంగా ఈ రోజు నియోజకవర్గంలో ఇంత అమౌంట్ సీఎం రిలీఫ్ అనేది మనందరినీ తెచ్చి ఆదుకుంటున్నారంటే అది ఒక్క ఎమ్మెల్యే గారి ఘనత కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, అలాగే పోలీసు శ్రీనివాసరావు ఎస్ఎన్ఓ, అలాగే గండి సత్యనారాయణ వీకొట్టు, అలాగే మాట్లాడి సింహాచలం వివరులు, అలాగే నిర్జోగి వీరబాబు వచ్చాడు జోడు, అలాగే రావణ తాతపై కేంద్ర చెల్లిపాడు, అలాగే అలాగే సమయమంత్రి సభలకి సమయమంత్రి సభలక్ష్మి గత 3 రోజులుగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు పడటంతో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపగలిగామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తుఫాన్ నేపథ్యంలో ముందు చూపుతో పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో ముంపు నుంచి బయటపడటం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం
నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేతికి అందిన దశలో పంట ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శారదా నది ఉగ్రరూపం దాల్చడంతో అధికారులతో కలిసి శారదా నది పరిశీలించారు. అధికారులతో కలిసి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావం వల్ల శారదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. బహుశా నిన్న కూడా వర్షం చాలా ఎక్కువ పడ్డది. 2.8 mm వర్షపాతం నమోదైంది. మొన్న అయితే 1.4 మాత్రమే. తర్వాత రైవాడ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయటం వల్ల ఇక్కడ శారదా నదిలో ఎక్కువ ఉండి పరివాహక ప్రాంతాలు దెబ్బతినకుండా అక్కడ ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా అప్రమత్తమై ఎవరైతే అక్కడ శారదా నది ఒడ్డున ఉన్నటువంటి మీకు అక్కడ ఏఎంసీ కాలనీ కానీ లేదంటే శ్రీరామ్ నగర్ కానీ అంజయ్ కాలనీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా వాళ్ళు మార్పించి హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా మార్పించి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో పెట్టి వారికి అన్నపానీయ సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కానీ 3 రోజులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణతో అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు ముగ్గురు కూడా కూర్చొని రేయింబావులో కూర్చొని పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా మీకు రోడ్ల మీద ఉంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఈ రోజున మనం ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కాపాడుకోగలిగినటువంటి అవకాశం కలిగింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంత ఎఫెక్టివ్ గా ఈ సైక్లోన్ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు సఫలీకృతం అవడం అన్నది చూస్తున్నాం. చాలా సంతోషం. వారంతా చాలా బాగా పనిచేశారు. ఈ రోజు కూడా నేను చాలా చోట్ల చూసాను. మొన్న శారదా నది గట్టు కొంచెం వీక్ అయ్యే మనకి కసికోట మండలంలో తేగాడ ఎదురుపర్తి అటువంటి ప్రాంతంలో ఇటువంటి అనకాపల్లి మండలంలో వెంకపాలెం దగ్గర టోబో శంకరం దగ్గర పంట పొలాలు ముంపుకు గురైనాయి. ఇవన్నీ కూడా గతంలో మనం ఏవైతే రైతాంగాన్ని తగ్గితే రైతు సంఘాల ద్వారా డీసిల్టింగ్ చేసి కాలువలు అనకాపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగరంలో ఉన్న జీవీఎంసీ హైస్కూల్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం తుఫాను పునరావాస కేంద్రాల్లో భాగంగా విజయరామరాజుపేటలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్ శిథిలావస్థకు చేరడంతో తుఫాను కారణంగా విద్యార్థులకు ప్రమాదం ఏర్పడకుండా తాత్కాలికంగా జీవీఎంసీ హైస్కూల్లో పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. నూతన భవంతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసి ఉందని దాని నిర్మాణ పనులు ప్రారంభించవలసి ఉందన్నారు. ఈ విద్యార్థులకు వసతులు, భోజనం, ఇతర వస్తువులను ఇక్కడ కల్పించడం జరిగిందని అన్నారు. నూతన భవంతి నిర్మించే వరకు వీరిని తాత్కాలికంగా భవంతుల్లోకి మార్చవలసిన అవసరం ఉందని ఈ విషయమై జిల్లా కలెక్టర్తో డీఈఓతో మాట్లాడటం జరిగిందని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం జీవీఎంసీ ప్రాంతంలో గాంధీనగరం హై స్కూల్ దగ్గర ఉండడం జరిగింది. తుఫాను రిలీఫ్ మెజర్స్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ వెళ్ళి పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల్లో భాగంగా ఇక్కడ ఈ స్కూల్లో తాత్కాలికంగా అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్, ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్ కింద నామకరణం చేసినటువంటి హాస్టల్లో 140 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఆ బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ ప్యాట్లో ఉండేటువంటి బిల్డింగ్లో అది బాగా శిథిలావస్థకు చేరడం వల్ల దానికి నూతన బిల్డింగ్కి నిర్మాణానికి గాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసా ఉంది. అది ఇంకా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈలోపు ఈ తుఫాను కారణంగా అది శిథిలావస్థలో ఉండడం వల్ల అది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా సుమారు 100 మంది పిల్లలు ఇవాళ ఇక్కడ ఈ 2 రోజుల నుంచి కూడా గాంధీనగరం స్కూల్లో ఇక్కడ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ కింద ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా భోజనాలు కానీ నీళ్ళు కానీ యథావిధిగా ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున. మరి దీన్ని శాశ్వతంగా
అంటే ఆ బిల్డింగ్ నూతన నిర్మాణాన్ని చేపట్టడానికి తాత్కాలికంగా ఈ హాస్టల్ని తాత్కాలికంగా వేరే చోటకి తరలించాల్సిన అవసరం ఉంది. 140 మందిని కూడా సుమారుగా ఒక 6-8 నెలలు ఈ కొత్త బిల్డింగ్ తయారవడానికి టైం పడుతుంది కాబట్టి సంవత్సరం అనుకోండి. ఆ సంవత్సరం లోపుగా ఈ తాత్కాలిక బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడే అనకాపల్లి 82వ వార్డు పరిధిలో గల శ్రీరామ్ నగర్ ప్రాంతంలో కార్పొరేటర్ మందపాటి సునీత, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన భాగ అధ్యక్షులు జాజుల రమేష్, ఎన్టీఆర్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ మున్నూరు శ్రీనివాసరావుతో పర్యటించారు. శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రైవాడ జలాశయం నీటిని కూడా శారదా నదిలోనికి విడుదల చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలియజేస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అధికారులు చెప్పే మార్గదర్శకాలు పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి హరిబాబు, మారేడుపూడి ఈశ్వరరావు, అయినవిల్లి శివ, నల్లబల్ల కొండలరావు, ఈతలపాక గోవింద, కొండమ్మ, సిహెచ్ అభిషేక్, కోన ఉమా, చింతారాంజీ, సతీష్ రెడ్డి, భాష తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ఈ రోజున ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. స్థానిక అధికారులను అడిగాం. మరి ఇక్కడ ఉన్న అధికారుల తాలూకా అడిగా ఇక్కడ పరిస్థితి ఏమిటి, కొన్న వాళ్ళకి పునరావాసం కల్పిస్తే ఎక్కడ కల్పిస్తామంటే ప్రాథమికంగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళ ఆధార్ కార్డులు అడిగి ఉన్నామండి. వాళ్ళందరినీ కూడా మన వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్ ప్రాంతంలో ఉన్న మాధవ సదన్ దగ్గరే ఏర్పాటు చేస్తాం. ప్రవాహం మరీ ఎక్కువ పరిస్థితి వస్తూ ఉంటే పై అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిందో స్థానిక 83వ వార్డు పరిధిలో ఉన్న టౌన్ గర్ల్స్ హై స్కూల్లో కానీ ప్రభుత్వ సహకారంతో పాటుగా పార్టీ పరంగా ఏ సహకారం చేయాల్సిన నేను ముందుకున్నాను, చేయమని చెప్పారు. మా స్థానిక ఇక్కడ ఉన్న శ్రీరామ్ నగర్ పెద్దలందరికీ కూడా చెప్తున్నాం. ఏ అవసరం ఉన్న ప్రజలకి ఆహారం కానీ మందులు కానీ లేదా వాళ్ళకి ఏమైనా ఇంకా నిత్యావసర సరుకులు ఏమైనా కావస్తే ప్రభుత్వ పరంగా చేయవలసిన ప్రభుత్వం చేస్తుంది. పార్టీ పరంగా కూడా మానవతా సాయం చేయడానికి మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ రోజున ఈ ప్రాంతంలో పరిశీలించామని చెప్పడం జరిగింది. చక్కగా స్థానిక ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్గా కూడా మేము కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటాం. ఏ అవసరం ఉన్నా సంప్రదించవలసిందిగా గౌరవ 82వ వార్డు తాలూకా అధికారులు కూడా తెలియజేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న మాకు ఏ సమాచారం తెలియజేస్తున్న బాధ్యత మీకుంది. సమాచారం లోపం వల్ల ఏదైనా లోపం జరిగితే దాని తాలూకా ఇబ్బందులు కూడా మీరు గురయ్యే పరిస్థితులు ఉంటాయని కూడా స్థానిక అనకాపల్లి జీవించ పరిధిలో అధికారులకి స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకపోతే దాని తాలూకా ఆ సమాచార లోపం ద్వారా ప్రజలకి నష్టం జరిగితే ప్రజాప్రతినిధులుగా దాని గురించి పై అధికారులకు వివరాలతో కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుందని గౌరవ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఉందా తుఫాను వల్ల 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైవాడ జలాశయం విద్యుత్గా ఉంది. దానివల్ల గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది. గేట్లు ఎత్తితే మన శారదా నదికే వాటర్ అంతా కూడా వస్తుంది కాబట్టి శారదా నదిలో చాలా నీరంతా వాటర్ బాగా ఉధృతిగా ఉన్నది. దానికి కారణంగా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకి 82 వార్డు ప్రజలకి అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, అలాగే మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అందరూ కూడా ఆధార్ కార్డు వీళ్ళకి ఆధార్ కార్డు తీసుకొని మన మాధవ సదనంలోని పునరావాసం కల్పిస్తున్నారు. అదే కాకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మేము అందుబాటులో ఉండి దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈరోజు రేపు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తగ్గుముఖం పట్టిన వర్షాలు, ఊపిరి పీల్చుకున్న ప్రజానికం. తునిలో తట్టు ప్రాంతాల్లో యనమల దివ్య పర్యటన, తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. మోంతా తుఫాన్కు తల్లడిల్లిన కోనసీమ, భారీ వర్షాలకు పంటలకు అపార నష్టం. సహాయక కార్యక్రమాల్లో నేతలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కొనతాల పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.